అమ్మా చెప్పండి అమ్మా, నీ పేరేం పేరు తల్లి? నా పేరు నరసమ్మ. బియ్యం రావా? బియ్యం రావు. మా ఆయన చనిపోయిన నుంచి ఇక ఈమె కూడా చనిపోయిందని కొట్టేసిర్రు. ఎవ్వరు గెలిచిన కానీ వస్తలేవు, ఏం లేవు. ఎట్లా మరి ఇట్లా? ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఏం ఎప్పుడు వస్తాయి? చనిపోయిన మనిషికి రాదని చెప్పారు కదా, ఏడపోతే మీరు వస్తలేవు. మళ్ళీ అంటే నీకు ఓటు లేదా? ఓటు ఉన్నది, పింఛన్ వస్తుంది, బియ్యం కార్డు రావు. బతికినట్లేనే కదా? బతికినట్లుగా మరి దేశం కట్టు చనిపోయింది మళ్ళీ తెలియదు కదా. మనం బ్రతుకున్నాం అందరు తెలుసు. గట్లా నడుస్తుంది రాజకీయం. ఎవరు నమ్మాలో ఎవరు లేదో అర్థం అయితే లేదు. మినిమం పెన్షన్ వస్తుందా? వస్తుంది, పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? భూమికి 2000 వస్తుంది సార్, అంతే. 2000 ఎంత రావాల్సి ఉండే మరి? రేవంత్ రెడ్డి ఏమి సార్? రేవంత్ రెడ్డి అన్నాడు ముచ్చట్లే కానీ చూడలేదు, తీసుకొని లేదు. రేవంత్ మాటలే ఉన్నాయి, మాట్లాడితే ఇట్లా అసహ్యం వేస్తుంది ఒక్కసారి. ఏమి ఇస్తాడు? భూమి లేని వాళ్ళకి ఇవ్వాలి, భూమి ఉన్న వాళ్ళకి అది ఇస్తాడు, లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. పేదోళ్ళకు మనం గుంజుకోవాలి కదా పైనకు. ఉన్నాడు అవుతుంది, పేదోడే అవుతుంది. ఏమి ఇస్తాడు? మాటలే ఉన్నాయి కదా. రోజులలో పనికి పోయిన వాళ్ళకు ఇప్పుడు పని నడుస్తుంది కదా, కోపుల పని అంటారా మీరు ఊళ్ళల్లో? కోపుల పని. ఆ పనికి పోయిన వాళ్ళకు వాళ్ళ జాబ్ కార్డులు ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరికి తీసి కూడా డబ్బులు ఇస్తారు. లేవు మరి మాకు, లేవు మరి. లేచిన వాళ్ళకని ఇవ్వాలి కదా మళ్ళా. లేవు మరి మా దగ్గర. అరే చాలా హామీలు ఇచ్చిండమ్మా. ఏ మామూలు ఇంత పడా దోపించుకుంటాడు, ఏ మామూలు ఇస్తాడు? మంది ఊళ్ళకి ఇంతకి దోతారు, డబ్బులు ఇస్తారు. ఈ ఊరు ఎక్కడో ఇంత దోవాలి ఆడికిడికి. ఏం పద్ధతులు ఉన్నాయి? పద్ధతులు లేవు, ఏం లేవు. మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది కదమ్మా, నువ్వు బస్సు మంచిగా ఉంది కదా? ఏం బస్సు? జుట్టుబడి కొట్టుకుని బస్సుల మన వాడని బస్సు వేస్ట్ బస్సులు అవన్నీ. ఇంకా పేదోళ్ళకి ఇంకేమన్నా ధాన్యం చేసేది కానీ ఫ్రీ బస్సు పెట్టమని లేదు. 2500 ఇస్తుండు కదా. ఇంకేమిటి 200? మా ఇంట్లో ఎవరున్నారు? కూడా లేదు కదా. మా పింఛన్ వచ్చిన దాంట్లో హక్కు లేదని చెప్పిండు కదా. ఇంకేడొస్తుంది? ఇంకా రాదు. అది లేదు. మరి గ్యాస్ మాపైందా? గ్యాస్ ఇలాడు ఇంకేమీ ఇలా అతను చెప్పేది కానీ ఇచ్చలే తీసుకోలేదు. బేకార్ అవన్నీ. కరెంటు ఫ్రీ అంటాడు, 200 కాలేక మళ్ళీ కట్టమంటాడు. మళ్ళీ మా కొడుకు ఇప్పుడు 2900 కట్టే. ఇట్లా అంటాడు, అట్లా అంటే తీసుకుంటాడు. పేదలకు గుంజుకుంటాడు, మళ్ళీ పేయి ఉన్న వాళ్ళకి పెడుతున్నాడు. ఆయన మాకేం పెడుతున్నాడు? మళ్ళీ భూమి లేని వాళ్ళు సాయం చేయాలి. ఆయన బ్రెయిన్ ఉన్న మనిషి ఎవరు కానీ మనకు అవసరం లేదు. పేదోళ్ళకి మంచి సాయం చేయాలి. వాళ్ళు ఏదో మంచిగా చేస్తున్నారు కదా అని ఇట్లా కోరుకొని మళ్ళీ ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తున్నాం కానీ ఏం చేస్తారు? ఇంకా అతని కేసీఆర్ మంచిగా చేస్తుండే. ఇంకా పాపం కేసీఆర్ ఏం మా అత్తకి ఇట్లా పింఛన్ వచ్చి భూమి అయితే లేదు మా దగ్గర. ఇల్లు వస్తుంది, లోన్ వస్తుందని కట్టుకున్నాం. లోన్ బి రాలేదు, మేము కట్టుకున్నాం. ఇప్పుడు అప్పులు అయినాయి. ఇప్పుడు ఎవరు తీరుస్తారు? ఓట్లు అయితే వేస్తున్నాం ముగ్గురం. ఎవరు వేస్తారు ఇప్పుడు? ఎవరైనా మనకి ఎవరు తీరుస్తారా? మళ్ళీ అట్లా జరుగుతున్నది పాలన. రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలన తేడా ఉన్నది. ఈయన చేస్తా అంటాడు, వెనకకైతుంది. చేస్తా అంటాడు, వెనకకైతే. అట్లా ముందుకు పోవాలి కదా. వెనకకైతే ఎట్లా అవుతుంది? ప్రజలు కూడా వెనకకైతారు. ఇక నువ్వు ముందుకు పోతారు కదా, ప్రజలు వెనక పడేది. అట్లా అనమాట. అట్లున్నది ఇది. ఏ ప్రజాపాలన కదా ఇది. ఎంత ఏం ప్రజ చేస్తారు? ప్రజలకు మంచి చేస్తారు కదా, ప్రజాపాలన అయ్యేది. డైరెక్ట్ ఇంటికి వచ్చి అన్ని సర్వే చేస్తున్నారు కదమ్మా. సర్వే పోతున్నా వస్తారు కదా, ఇచ్చేది మాకు ఏం లేదు. గడ్డిపోస కూడా ఇస్తలేడు. తమ్ముడు ఏం చదువుకుంటున్నావు? నువ్వు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ సార్. ఏ కాలేజ్? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఓకే తమ్ముడు, స్కాలర్షిప్ వస్తుందా? స్కాలర్షిప్ 2 years అవుతుంది సార్. అడ్మిషన్ ఫీజు కడుతున్నాం, 4,000 కట్టినాం. స్కాలర్షిప్ ఒక 2,000 మొన్న వచ్చినాయి అంతే సార్. అది కూడా ఇంతవరకు ఎవ్వరికి రాలేవు సార్. ఏ కాలేజ్ వాళ్ళకి రాలేవు. మొన్న ధర్నాలు కూడా చేసారు. ఆయన పిల్లలకి ఇంత అమౌంట్ ఇస్తాము నెలకు అని చెప్పేసి, సంవత్సరం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది తమ్ముడు ఎన్నికల మేనిఫెస్టోలో. అది నీకు ఒకసారి నచ్చిందా? ఏడాది అయిపోయింది. అది అమలు, అది కాదు చెప్పరికే సార్. అది మా దాకా అయితే రాదు సార్. అది నోటి మాటలు ఎన్నైనా సరే చెప్తా సార్. అది మన దగ్గర దాకా వస్తానే అది నిజమని నమ్ముతాం. స్కాలర్షిప్ మా పైసలు మాకే ఎక్కువ కదా సార్. స్కాలర్షిప్ ఇప్పుడు అమ్మ వాళ్ళే యానో పని చేసి కష్టపడి చదివిస్తారు. చదువుతున్నాం. నోటిఫికేషన్ ఏ క్వశ్చన్ ఏం చేయ క్వశ్చన్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము 1 year అని అన్నారు. ఇప్పుడు 14 నెలలు అయిపోయింది. రాహుల్ గాంధీ కూడా చెప్పిండు. తమ్ముడు దీన్ని ఎట్లా చూడాలి మరి? ఇంకో 3 నెలలు అయితే సంవత్సరం అయితే సార్. కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు అవుతుంది. ఒక నోటిఫికేషన్ లేదు సార్. ఇప్పుడు మేమేమో నోటిఫికేషన్లు వస్తాయేమో అని చెప్పేసి చదువుకుంటూ కూర్చుంటున్నాం. ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమో పని చేసుకొని ఆ జాబులు రావు, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోక అంటారు. మేమేమో జాబులు చేసి మా అమ్మ నాన్నల పేరు నిలబెడదామని మేము చూస్తాం. బయటికి పోతే ఒక పనులు కూడా ఇవ్వకొస్తారు సార్. అట్లా ఎట్లుంది మరి ఇప్పుడు ఈ పాలన తీరు ఎట్లా అనిపిస్తుంది తమ్ముడు? కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడేంటి? కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని ఉద్యోగాలు పడ్డాయి సార్.
రాయనికైతే రాసినాము, అవి వచ్చినాయి, కొందరు రాలేవు. ఈసారి అన్న పడితే జర కొంచెం కష్టపడి ఎక్కువ కష్టపడి తెచ్చుకుందామని జర కొంచెం కసి మీద ఉన్నాము. అయినా కూడా ఇక ఇవ్వకొచ్చారు సార్ నోటిఫికేషన్. వేసామంటారు, ఏప్రిల్ కానిస్టేబుల్ జాబులు వేస్తామన్నారు, కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. మరి ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ల కాలం అయిపోయి 1 year అయిపోయింది తమ్మి, మొన్న జనవరికి, ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో ఉన్నాము. మరి ప్రజల అవస్థలు కానీ ప్రజల సమస్యలు కానీ ఎవరు పరిష్కరించాలి? ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీస్ వీళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు డిస్కషన్ చేసి చేయాలి సార్. ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు సర్పంచులు లేరు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు ఇట్లా ఉంటే ఈ రాష్ట్రంలో 1 year అయిపోయింది, సర్పంచులు లేక ఈ గ్రామాన్ని మరి ఎవరు చూడాలి, ఎట్లా ఏంటి? మరి మీకు ఓ సమస్య ఉందనుకో, ఇప్పుడు యువకులకు ఏదో సమస్య ఉంటే ఆయన దగ్గరకు పోతారు కదా, ఇప్పుడు దాన్ని ఎవరు పరిష్కారం చేయాలి? ఎవరి దగ్గరకు పోతారు మీరు? ఇప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గర వాళ్ళు మాకు కూడా అర్థం కాకొచ్చింది కదా సార్. ఇప్పుడు సెక్రటరీ మేడం దగ్గర పోతాం. మొన్న ఇలా నల్ల వలిపోయింది సార్, ఆనుందా నల్ల వలిపోయింది, అలా నీళ్ళు మురికి నీళ్ళు అల్లగా పోతుంది. అవి డ్రింకింగ్ వాటర్, అందరు అవే తాగుతారు. ఇప్పుడు అవి మేము ఎంపీటీస్ అన్న చెప్పినాం, తుకారాం అన్న, సెక్యూరిటీ మేడం చెప్పినాం. మొన్న ఆమె ఫోన్ చేసి చెప్పింది, మంచిగా వేయండి సార్ అని చెప్పింది. ఇక్కడ వచ్చినాక ఇల్లు ట్యాక్స్ ఏమో కట్టుకొస్తాం, మొన్న రీసెంట్గా వచ్చారు, ఆమెకు ఫోన్ చేసినాం, గొడవాడినాం. అయితే కూడా వేసామన్నారు, అది ఇంకా అట్లనే సార్. అది దాని టూ బట్టి మరి ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ అయిందాక స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఏమో సార్, అవి ఎంతవరకు నిజం అన్నది ఇది అర్థం కాదు. ఇప్పుడే ఇప్పుడు సార్ 6 స్కీమ్లు ఇస్తామని చెప్పిండు, దాని మీద నమ్మకం లేదు. ఇది చేస్తాను, ఏం నమ్మకం ఉంటుంది సార్? నమ్మకం పోతే మళ్ళీ రాదు సార్ అది. మరి ఇంత మంచి ఇల్లు కట్టుకుని ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాం కానీ షెడ్ వేసుకున్నాం కానీ పైసలు రాకొచ్చినాయి కదా, ఏం చేయాలి మళ్ళీ? 5 లక్షలు ఇస్తాడు. ఏడున్నాయి 5 లక్షలు తీసుకోపోయి ఏడ కట్టుకున్నాం? 5 లక్షలు ఏనికి ఎవరి ముందుకు రారు. మొన్న ఫోటోలు గ్రామ సభలు జరిగినాయి కదా, అందరికి ఇల్లు అన్నాడు కదా, ఎవరికి ఏడన్నా ఎవరికి ఇస్తలేరు, ఎవరు ముందుకు రారు, ఎవరు చేయరు. పొద్దుమిక్తే బయటకు వస్తే కరెంట్లు ఉన్నాయి, ఒకరు మొక్కలలో ఒకరు కొట్టుడు ఉన్నది. అది చక్కలేవు, నీళ్ళు చక్కలేవు, ఇక్కడికి మోటార్లు చక్కలేవు, ఎక్కడ చక్కలేవు. మాది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే, ఇప్పుడు ఆ నీళ్ళు వస్తాయంటే ఆ నీళ్ళు రాకొచ్చినాయి మా ఇంటికి. గ్యారంటీ రాలేవు, ఇంకా ఒక్కటి కూడా రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. ఇక కేసీఆర్ దాంట్లో కరెంట్ వచ్చింది, గిలీలు వచ్చినాయి, అయిపోయింది. మాకే చీకటే, అన్ని చీకటే మాకు. కేసీఆర్ ఉన్నప్పుడే గివి 2 వచ్చినాయి, కరెంట్ వచ్చింది, నీళ్ళు ఉండే. ఇక రేవంత్ రెడ్డి మొత్తం ఇక బిల్డింగ్లో కట్టిస్తున్నాడు 2-3. 10 చేస్తున్నాడు, 6 ఎందుకు? అన్ని బస్ ఫ్రీ అంటే ఇక డైలీ పోవాలి, ఇక చుట్టాలు తక్కువ మేము. యావిడే కా పిల్ల స్కాలర్షిప్ ఇవ్వలేదు ఇంకా, చూడ అంత పెద్దగా ఉన్నది పిల్ల. యాడ వస్తే ఒకసారి వస్తుంది, లేకుంటే లేదు. అది అక్కడే సెకండ్ ఇయర్ యాడ ఇస్తున్నాడు సార్. యా స్కూటీ లేదు, 2-3 ఉన్నాయి స్కూటీలు, వాళ్ళు ఇచ్చినాయి. రేవంత్ రెడ్డి ఇచ్చినాయి మొత్తం 2-3 అవే ఉన్నాయి. ఆయనకు మళ్ళీ తిరిగి ఇస్తామేమో అని పెట్టిన మాటలే. ఆయన ముఖానికి ఏదైనా చేస్తే చక్కగా చేయాలి, పదవి మీదకి వచ్చినప్పుడు రోడ్లు చక్కగా చేయాలి, అన్ని చక్కగా చేయాలి. ఏమది ఏమిటికి చక్కగా లేదు, తెల్లారితే పొద్దుమిక్తే లైట్లు బంద్ చేస్తారు, బయటకు వస్తే ఎవడన్నా కొట్టినే దిగ్గలేదు మాకు. మరి ఇది ఎట్లా ఉండాలి మేము ఈ కాలంలో? రోడ్లు ఉన్నాయా మా కాలంలో? తిండికి నీళ్ళు లేవు, ఏమిటికి ఏమి లేవు. అవి చక్కగా చేస్తే ఇవి చక్కగా చేస్తారు, అవి వేస్తారు, రైతు బంధువులకేమో అవి ఉన్నాయి. మాకు భూములు లేవు, ఏం లేవు, ఇండ్లకు కూడా కలెక్షన్లు లేవు, ఏమిటికి చేసేటికి ఏమిది? భూములు లేని ఉన్న వాళ్ళకి ఇవ్వండి, భూములు లేని వాళ్ళకి ఇవ్వద్దు, మాకు ఏం ఇవ్వద్దు. కరెంట్ మీద గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు, ఫ్రీ లేదు, ఏం లేదు. పైసలు కట్టిందాక తప్పకొచ్చిందాడు. మరి ఇప్పుడు ఒప్పుతున్నాడు జగము, దిగుమాను 10 మీదకి ఎంచి అడిగాయి అంతే, దిగుమాను దిగేసేయమాను. కేసీఆర్ ఎక్కుతాడు మళ్ళీ ఒకసారి. అమ్మా చెప్పమ్మా, నీ పేరేం పేరు? నర్సమ్మ. ఏందమ్మా ఎట్లుంది మరి పట్టణాలు? ఏం పని లేదు సార్, మేము అడ్డ మీదకి పని పోతాం, ఇక్కడ బతుకుతావో లేదు, ఏం లేదు, భూములే బుట్టలేదు, మేము పేదల్లో ఉన్నాం, అడ్డ మీద పని చేసుకొని బతుకుతాం జీరాబాదల. మరి డాకర్ గ్రూపులో డాకర్ గ్రూపులో లేని నా బిడ్డ ఉన్నది, నేను వద్దు. అదే మీ బిడ్డ కూడా ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు కదా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా? ఇయ్యలేదు ఏమి ఇయ్యలేదు.
మేము పని చేసుకొని కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. మరి 6 గ్యారెంటీలు అన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలల్లో నీకు ఏమేం పథకాలు వచ్చినాయి? ఏం పథకాలు ఇవ్వలేదు, ఒక్క పథకం ఇవ్వలేదు మాకు. వాడు ఒక్క పథకం ఇలా పాడుకోవు మాకు, ఒక్క పథకం మీద పాడుకోవు. కరెంటు బిల్లు కావచ్చు, లేకుంటే కరెంటు బిల్లు కాలే, ఏం కాలే, ఎక్కడ కాలే, గ్యాస్ కాలేదు, ఏం కాలేదు, కాలేదు. ఎట్లుందమ్మా ఇప్పుడు? మేము బస్సు పోవాలంటే ఆటో పోవాలంటే గంట సేపు ఎవడు లేడు ఈడ దిక్కు. ఏ బస్సుకు పోతాం మేము? ఏడదుకోనాడు అంటే మినిమం ఈ ఊళ్ళో బస్ అన్న వస్తుందా అమ్మా? ఒక్కసారి వస్తే అయిపోయి, పొద్దుగాల 7 గంటలకు వస్తే వచ్చినాడు, వచ్చారు అన్నాడు, రాకపోయి ఏమొస్తుంది ఈడ? రాదు. మరి ఇప్పుడు నీకు పెన్షన్ కూడా వస్తుండేనా? పింఛన్ లే, ఏం లే, ఎక్కడ లే మాకు, ఏం లేదు. రైతు బంధు పడుతుండే 2 సార్లు, రైతు బంధు మీద పడలేదు మాకు. ఏం పడ్డది? కూలి చేసుకొని బతుకుతున్నాం జీరాబాద్లో మేము. ఇల్లు ఉందా నీకు? ఇల్లు లేదు, గుడి చేసుకొని ఉన్నాము. మరి ఇల్లు ఇస్తాడు కదా, ఏడిచ్చిండు వాడు, రమ్మని ఇక్కడ వానికి. అయ్యా ఇప్పుడు రేషన్ కార్డు, రేషన్ కార్డు, రేషన్ కార్డు ఉన్నది, గవే బియ్యమే ఇస్తున్నాడు, ఇంకేమై ఏమి ఇస్తలేడు. మరి ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ పాలన కాంగ్రెస్ పార్టీది రాష్ట్రంలో? మాకు మంచి కొట్టకొచ్చింది అది, ఇలా పెడతాం. మాకు మంచి కొడతలేడు అతని, మాకు వద్దు వాడు. కేసీఆర్, ఇంకా కేసీఆర్ మంచివాడు. పైసలు వేస్తాడు, పిల్లలకు పెళ్లిలు అయితే పైసలు వేస్తాడు, ఇచ్చిండా? ఇయ్యం లేదు, ఏడిస్తున్నాడు. తులం బంగారు పెడతా 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు వాడు జూట. ఏడ పెడుతున్నాడు పిల్లల పెళ్లికి? అవునా? అందరికి అన్ని ఇస్తున్నాడు కదమ్మా. మరి ఏడబడ్డాయి సార్, మరి ఏవి మరి ఏం పేదలు మేము ఇప్పుడు గంపలు పట్టుకొని పోతున్నాం చూడు పనికి మేము జీరాబాదకు అడ్డ మీదకి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 420 జూట, ఏం లేదు. రైతు బంధు ఒక్క మనిషికి 17,500 అప్పు. ఆడేలకు బోనస్ 500 అన్నాడు, బోనస్ 500 ఇవ్వలేదు. 2,000 పింఛన్, 4,000 పింఛన్ అన్నాడు, 4,000 పింఛన్ ఇవ్వలేడు, 4,000 పింఛన్ ఇవ్వలేడు. తొగరికి 500 బోనస్ అన్నాడు, వడ్లకు సన్నలకు 500 బోనస్ అన్నాడు, అవి లేడు, ఇవి లేడు, ఏది లే. 20 సంవత్సరాలే నా గల్లీకి సర్పంచ్లు గెలుస్తున్నారు, కానీ ఫస్ట్ నెంబర్ వాడికి ఫస్ట్ సీసీ రోడ్ రావాలి, కానీ ఇప్పటిదాకా రాలేదు. వీడు అంతా 420 గాడు ఉన్నాడు చూడు ముఖ్యమంత్రి. కేసీఆర్ బటన్ వస్తుంది, 1 ఎకర్, ఎక్కర్, 1 ఎకర్, 2 ఎకర్, 3 ఎకర్, 5 ఎకర్, 10 ఎకర్ దాకా రైతు బంధు పడుతుండే. 2 సార్లు రైతు బంధు అంటే, ఇది 3వ సారి రైతు బంధు అంటే, ఒక్క మనిషి మీద 17,500 అప్పు. రేవంత్ రెడ్డి అప్పు. ఆడేలోకి లెక్క పెడితే ఆడేలోకి పింఛను నెలకు 4,000 అంటే అది 17,500 అప్పు ఉన్నది. టోటల్కి ఫెయిల్. మరి ఎట్లుంటది ఇప్పుడు గ్రామసభ ఎన్నికలు? గ్రామసభ ఎన్నికలు వస్తుందా? నువ్వు ఓటేసినావా నీ గల్లీకి వేస్తారు, నేను ఓటేసినా నాకు వేయరు. మేము బీఆర్ఎస్ వాళ్ళం, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా తీస్తారు. కానీ ఊరు ఒక్కటి ఉండాలి, ఊరు ఒక్కటి ఉండి ఊర్లో పనులు చేయాలి. ఎవరన్నా సర్పంచ్ ఉండేనప్ప, ఓట్లు ఎవరికన్నా వేసుకున్నా మాకు సంబంధం లేదు, కానీ ఊరు బాగు చేయాలి. అంతేగాని ఇవి రైతు బంధు పడకపోయే, ఇవి చేయకపోయే. మా గల్లీలో లైట్లు చూస్తున్నాడు, 4 రోజులు లైట్లు లేవు. మరి గత ప్రభుత్వంలో ఎట్లుంటుండే? లైట్లు కావచ్చు, ప్రతి ఒక్క ఐటెం స్పాట్లు వస్తుంది, స్పాట్లు వస్తుండే. ఇదేమిది అన్న, జార్ఖండ్లో, రాజస్థాన్లో, ఇక్కడ మహారాష్ట్ర అయినా ఇక్కడ పైసలు వసూలు చేసుకున్నాడు, అక్కడ ఢిల్లీకి పంపించాడు, ఢిల్లీలో బాయ్. మహారాష్ట్రలో పోయి ప్రచారం చేసే మహారాష్ట్ర నాశనం బాయ్, హర్యానా బాయ్. అన్ని పోయినా వీటికెళ్ళి పైసలు తీసుకొని వసూలు చేసుకొని పోయిండు, ఆడ పెట్టిండు, ఆడ నాశనం చేసిండు, ఆడ రాహుల్ గాంధీకి ఫెయిల్ చేసిండు. ఏం చెప్తావు చెప్పు? మరి ఎట్లా చూడాలి ఇప్పుడు? ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదు, ఎవరన్నా ప్రభుత్వం రాని, కానీ పేదలకు మంచిగా చూడాలి అంతే. పేదల ప్రభుత్వం కావాలి.